హాయ్ ఫ్రెండ్స్, బెజవాడ వాస్ కుకింగ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడైతే మనము కుక్కర్‌లో మనం మనూరు సాంబారు ఎలా చేయాలని మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పు తీసుకున్న దాంట్లో ఒక పావు కేజీ వేయండి. ఆ పావు కేజీ వేయంగానే కొంచెం వేడి చేయండి. వేడి చేయంగానే లైట్‌గా కొంచెం వాటర్ పోసి పసుపేయండి. అంటే ఈలోపు మనం వాటర్ పోసి పసుపేస్తే ఈలోపు కొంచెం వేడైపోతాయన్నమాట. మనకు తగినంత పసుపు మనం తీసుకోవచ్చు. తర్వాత మనం కుక్కర్‌కి పైన మూత పెట్టేసి కొంచెం వేడి చేయండి. ఈలోపు మనం మనకి కావాల్సినంత పదార్థాలు అంటే మునక్కాయలు గాని, టమోటాలు గాని రెడీ చేసుకుందాం. అంటే ముందుగా పెట్టుకుందాం అన్నమాట. ఫస్ట్ మనమైతే మునక్కాయలు తీసుకుందాం. చిన్న మునక్కాయలు తీసుకున్నాక కొంచెం కొంచెం స్మాల్‌గా కట్ చేసుకోండి. అంటే హెవీ కాకుండా స్మాల్‌గా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ తీసుకుందామండి. క్యారెట్ కానీ స్మాల్ సేమ్ అలానే చిన్న చిన్న ముక్కలు. తర్వాత బెండకాయలు అవి గాని సేమ్ చిన్న చిన్న ముక్కలు మనం కట్ చేసుకోవాలి. తర్వాత దొండకాయలు అవి గాని డబ్బాలుగా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి నిదానంగా వచ్చేసి నెక్స్ట్ అవి గాని మొత్తం ఒక దగ్గరికి ఒక ప్లేట్‌లో చేర్చండి. తర్వాత వచ్చేసి మిర్చి తీసుకుందాం. సేమ్ అలా మిర్చి గాని దబ్బలుగా కట్ చేసుకుందాం చిన్న చిన్నగా. తర్వాత వచ్చేసి టమోటా. టమోటా గాని డబ్బలుగా కట్ చేసుకొని కొంచెం మీడియం సైజులో ఇవైతే కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇవి మొత్తం ముందుగానే ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు తీసుకుందాం. ఉల్లిపాయలు గాని సేమ్ కొంచెం నిదానంగా కొంచెం కొంచెం స్మాల్‌గా కట్ చేసుకుందాం. తర్వాత మనకొచ్చేసి చింతపండు పులుసనమాట. అంటే సాంబార్‌లో రెడీ కూడా చింతపండు పులుసు తీసుకొని మనం ఇందాకలా ఆ పప్పు వాటర్ ఏసాం గదా! అవి ఉడికించినెమ్మటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవన్నీ మనం దాంట్లో ఏస్తామనమాట. వేసి కొంచెం వేడి కాగానే అంటే ఇందాక మనం కట్ చేసుకున్న కూరగాయలు మొత్తం దీంట్లో వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వేడి చేయాలి. అంటే నిదానంగా కొంచెం స్టవ్ నిప్పనేది కొంచెం ఎక్కువ హెవీలో పెట్టండి. తర్వాత మనం చూడాల్సిందిగా పదార్థాలు మొత్తం దాంట్లో సాంబార్‌లో వేసాము. ఇప్పుడైతే అవైతే కొంచెం వేడి కావాలి. ఒక మినిమమ్ టైం పట్టిద్ది. ఈలోపు మనము తిరమాత అనేది ఏస్తాము. పోపు గింజలంటారు. తర్వాత వచ్చేసి మనం ప్యాన్ పెట్టగానే నూనె పోసి నూనె కొంచెం వేడి చేసి తర్వాత దాంట్లో తిరమాత గింజలేసుకోవాలి. తాలింపుల గింజలు మొత్తం అంతే. అవన్నీ రెడీ చేసుకున్నాక ఫస్ట్ ఉల్లిపాయలేసుకొని కొంచెం దోరగా ఏయించుకొని లైట్‌గా దోరగా ఏయించుకున్నాక నిదానంగా కొంచెం ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఆగండి. ఏంటంటే అవి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు కొంచెం దోరగా ఏయించిన తర్వాత మనము సాంబార్‌లో ఏసుకుందాం. కొంచెం వెయిట్ చేయాలనమాట. ఒక 2 మినిట్స్. తర్వాత మనము అది చూడండి పోపు గింజలుగా తాలింపు గింజలంటారు. మన సైడ్ ఆ తాలింపు గింజలు అయి మొత్తం ఆ ఉల్లిపాయలేసిన తర్వాత తాలింపు గింజలేసి ఒక ఇది గాని సేమ్ ఒక 5 మినిట్స్ దోరగా ఏయించితే మనకు కొంచెం వాడిపోయిన కలర్‌లో వస్తాయి. అంటే ఉల్లిపాయలనేవి వాడిపోయిన కలర్‌లో వస్తాయి. తర్వాత మనం నిదానంగా చూసుకొని చూడండి. ఉల్లిపోయిన కలర్‌లో వచ్చాయి కాబట్టి అలా కొంచెం దోరగా నీట్‌గా ఏయించాలనమాట. అంటే టైం పట్టిద్ది. ఒక 2, 3 మినిట్స్ అయితే మనం ఆగాలి. అవి దోరగా ఏయించినప్పుడే ఇప్పుడు చూడండి రెడీ అయిపోయాయనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తాలింపేసినవన్నీ రెడీ అయిపోయినాయి. దాన్ని కొంచెం వేడి చేసి తీసుకొని కొంచెం కరివేపాకు గాని, మనకి నచ్చి కరివేపాకు అలాంటివి గాని దాంట్లో ఏస్తే చాలా స్మా సువాసన చాలా బావుంటది. ఈలోపు మనం సాంబార్‌లో వేడయినాయి గదా! ఇందాకల. ఆ సాంబార్‌లో మనం తీసుకొని దాంట్లో ఆ తాలింపు గింజలు సాంబార్‌లో ఏసుకొని అటు ఇటు కలపాలి. అంటే మినిమమ్ వచ్చేసి ఒక 5 మినిట్స్ దాకా మనము అటు ఇటు కలిపి కొంచెం వేడి చేయాలి. లేకపోతే మనం వేసిన తాలింపు గింజలకైతే టేస్ట్ రాదు. 2, 3 మినిట్స్ మాత్రం అటు ఇటు కలిపామంటే మొత్తము కూరగాయల ముక్కలు మొత్తం కలిసిపోతాయన్నమాట. అందువల్ల కొంచెం వేడి చేసి కుక్కర్ మీద వేడి చేసి కొంచెం గ్యాస్ స్టవ్ అనేది ఫైర్ కొంచెం నిప్పనేది కొంచెం ఎక్కువ పెంచాలన్నమాట. ఈలోపు మనం రెడీ చేసిన సాంబార్ అయితే చాలా స్మూత్‌గా వచ్చేస్తది. చాలా ఎక్సలెంట్‌గా ఉందన్నమాట. మన ఊరు సాంబార్ ఎలా వండాలో అనేది మనం తయారు చేసి వీడియోలో మీకు చూపించాం. మీకు నచ్చితే మన ఛానెల్‌ని ఫాలో చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కానీ చేయండి. మన ఛానెల్ నేమ్ వచ్చేసి బెజవాడ వాసు కుకింగ్ ఛానెల్ అనమాట. ఈ సాంబారు మన ఊరు సాంబార్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి నేనైతే సాంబార్ ప్యాకెట్ వచ్చేసి ఎంటీఆర్ అని వాడాననమాట. మీకు నచ్చింది మీ సాంబార్ పౌడరు ఏదైనా మీ ఇష్టం అది మీరు వాడుకోవచ్చు. నేనైతే సాంబార్‌లోకైతే ఎంటీఆర్ మసాలాను వాడాననమాట సాంబార్ పొడి. అంటే అది ఎక్సలెంట్‌గా మంచి సువాసనగా వచ్చింది. చాలా బావుంది. నేను టేస్ట్ చేశా కాబట్టి చాలా సూపర్‌గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే